కొత్త ఫోన్ కొంటే ఇవ్వట్లేదు ఛార్జర్. చిన్నప్పుడు నా హగ్గీస్ సైజ్ లార్జర్. ఒకప్పుడు సెల్ ఫోన్ కొంటే కాంబో ఆఫర్ లాగా ఛార్జర్, ఇయర్ ఫోన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ డబ్బాలో ఒక ఫోన్, ఒక 75 భాషలో ఉన్న మాన్యువల్ బుక్ ఇచ్చి పాడేస్తున్నాడు. ఆ బుక్ మొక్క మనం చూడము. ఇప్పటి వరకు ఫోన్ కొనాలంటే ఒక కిడ్నీ అమ్మాల్సి వచ్చేది. ఒక కిడ్నీతో బతకడం అలవాటు అయిపోయిందంటే ఇప్పుడు ఛార్జర్ కొనాలంటే నా తుప్పడిపోయిన లివర్ ని కూడా అమ్మాల్సి వస్తుంది. మొన్న ట్రైన్ లో వెళ్తుంటే 200 రూపాయలకి ఛార్జర్ అమ్మితే సరదాగా కొంటే 200 సెకండ్ కూడా రాలేదు. ఛార్జర్ లేకపోతే నువ్వు తిండి కూడా తినలేవు. ఆ రెండింటికి లింక్ ఎలా ఉందో నేను చెప్తాను. నేను తిరిగిడికి నా మట్టి బుర్ర ప్రతిసారి ఇంట్లో ఛార్జర్ మర్చిపోద్ది. అలాగే ఛార్జర్ మర్చిపోయి అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్రెండ్స్ తో నైట్ రైడ్ కి భద్రాచలం వెళ్ళాము. పొద్దున్నే మన పొట్టలో ఎలకలు పెరిగడుతున్నాయి. ఇంతకీ మన ఫోన్ ఛార్జింగ్ చూస్తే 4%. అటు ఇటు చూస్తే అదృష్టంగా ఫోన్ ఛార్జింగ్ అవైలబుల్ హియర్ అని బోర్డు పెట్టేసి ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటే 30 రూపాయలు తీసుకున్నాడు. మనం ఛార్జర్ ఒకటే కొంటే సరిపోద్దేంటి, వైర్లు తెగిపోతాయని భయంతో వైర్ ప్రొటెక్షన్ కూడా కొంటాం. ఈ సెల్ ఫోన్లు ఇప్పుడైతే ఛార్జర్ సప్లై చేయడం మానేశారు. కొత్త బిజినెస్ లన్నీ ఓపెన్ అయిపోయి కానీ జనాలే సంకనాగిపోతున్నారు. మనం సన్నపిన్ బండపిన్ అనే రోజుల నుంచి 60 వాట్లు 70 వాట్లు సూపర్ ఛార్జర్ అనే రోజులకు వచ్చాయి. ఒక కంపెనీ ఛార్జర్ ఇవ్వడం మానేసిందని ఇంకో కంపెనీ చూసి నేర్చుకుంటుంది. ఇంకింతే నా కష్టాలు. ఎక్కువ చెప్తే మీరు ఏడుస్తారు. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో.